హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు మేము మన్నింకొండకి వెళ్ళామండి మా పిల్లలకు వెంట్రుకలు తీసుకురావడానికి. మా మరిది వాళ్ళ ఫ్రెండ్ ఆటో ఉంటే ఆటో తీసుకొని వెళ్ళామండి. మా మరిదికి డ్రైవింగ్ చేయడం వచ్చు, ఆటో నడపడం వచ్చు. ఆటో తీసుకొని వెళ్ళాం మేము. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి 8 అయిందండి. ఫైనల్గా మన్నింకొండకు వచ్చేసామండి. ఇక్కడ ముఖద్వారము. వెళ్తున్నామండి గుట్టపైకి. ఆ టైంలో మాత్రం మాకెవరు ఎదురు రాలేదండి. గుట్టపైకి వెహికల్స్ అలౌ చేస్తారో లేదో అనుకున్నాం, కానీ వెహికల్స్ అలౌ చేశారు మమ్మల్ని. ఫైనల్గా మన్నింకొండ గుట్టపైకి వచ్చేసామండి మేము. జనాలు కూడా ఎక్కువ లేరండి, కొంచెం మంది ఉన్నారు అక్కడ. తిరుపతి వెళ్ళి గుండు చేయించుకొద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అందుకే ఇక్కడ కనీసం మన్నింకొండకు నుంచి గుండు చేయించాలని చేస్తున్నాం పిల్లలకు. దర్శనంకి వెళ్తున్నామండి మేము ఇక్కడ. ఇక్కడ కోతులను చూసి మా అబ్బాయి గారు చూసి బెదిరుకుంటున్నాడండి. అందుకే వాళ్ళ నాన్న చేయడసలేడు. వాళ్ళ నాన్న చేయి పట్టుకొని నడుస్తున్నాడు. కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ మన్నింకొండ దగ్గర. కోతులను చూసి భయపడుతున్నారు ముందుకోవడానికి మా పిల్లలు, మా వాళ్ళందరూ. ఇక్కడ మొత్తం పెయింట్ పెడుతున్నారు. 7 నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయంట ఇక్కడ. మాకు తెలియదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయని చెప్పేసి. 7 నుంచి 16 వరకు ఉన్నాయంట బ్రహ్మోత్సవాలు. నైట్ ఇక్కడనే పడుకున్నామండి. జనాలు మాత్రం ఎక్కువేం లేరండి, తక్కువనే ఉన్నారు. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది, 7కి క్లోజ్ చేశారంట. అందుకే మేము నైట్ గుండు చేయించలేదు.
మరుసటి రోజు మార్నింగ్ గుండు చేయించాలని చెప్పేసి నైట్ అక్కడనే పడుకున్నాం ఇక్కడ. ఇక్కడ మా వాడు వద్దురా అంటే పైకి ఎక్కుతా అంటాడండి వీడు. మార్నింగ్ లేచి 7 గంటల కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళేసి పిల్లలకి ఇద్దరికి గుండు చేయించామండి. తిరుపతి వెళ్ళాలనుకున్నాం, కాకపోతే ఇక్కడికి వచ్చామండి. ఇంకా మేము టైం లేదు, మా హస్బెండ్ సండే వెళ్ళిపోతున్నారు, అందుకే ఇక్కడికి వచ్చామండి. మా చిన్నవాడు 2 ఏడుసారి అనుకున్నా కానీ అస్సలు ఏడవలేడు గుండు చేస్తుంటే. ఎంత బాగా కూర్చున్నాడు చూడండి, చక్కగా కూర్చున్నాడు ఏడవకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించి మేము స్నానాలు చేసుకొని మళ్ళీ దర్శనానికి మళ్ళీ వెళ్ళామండి. మేము 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం మేము. ఇక్కడ గుట్టపై నుంచి వ్యూ అండి, మొత్తం గుట్టలే కనిపిస్తున్నాయి ఎటు చూసినా. తర్వాత ప్రసాదం తీసుకొని ఇంకా వచ్చేసామండి ఇంటికి. ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు, ఇక్కడ కోతులను చూసి భయపడుతున్నారు ఇద్దరు.